అయితే ఇప్పుడు ఆస్మా హైదరాబాద్‌కి ఎప్పుడొచ్చింది? అసలు గవర్నమెంట్ జాబ్స్‌కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలనుకుంది? ఎందుకు గవర్నమెంట్ జాబ్‌కి ఎవరు ప్రిపేర్ అవ్వద్దనుకుంటారు? హ్మ్. ఎవరికైనా గోల్ ఉంటది అంటే గదా! కొంతమంది కాకపోతే ఏందనంటే అవి రావులే అని చెప్పేసి లైట్ తీసుకుంటారు నాలాంటోడు. నేను ఆ! లైట్ తీసుకోలేదు. ఓకే. యాక్చువల్లీ నా పీజీ అయిపోయిన తర్వాత, టీపీటీ అయిపోయిన తర్వాత 22లో మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ ఓకే. తర్వాత టెట్ నోటిఫికేషన్ వచ్చింది. హ్మ్. వచ్చింది గదండీ! నేను ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ అప్పటికే. హ్మ్. అప్పుడు నేను డిసెంబర్‌లో హైదరాబాద్ వచ్చిన ఓకే. 22లో. హ్మ్. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను మాణికేశ్వర్ నగర్‌లో. ఆ తర్వాత టెట్టు, సెట్టు, నెట్టు ఇలాంటివన్నీ క్వాలిఫై అయిపోయి ఇక ఓకే. అన్నిటికి రెడీ అయిపోయినాము. ఒక 3 ఇయర్స్ చదువుకున్నాము. హ్మ్. గత గవర్నమెంట్‌లో రాలేదు. హ్మ్. చివరి క్షణంలో మనకి 23లో నోటిఫికేషన్స్ ఇచ్చిర్రు. వాళ్ళు దిగిపోయే ముందు. హ్మ్. అప్పటికే ఆ గవర్నమెంట్ ఓడిపోయింది. హ్మ్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఈ గవర్నమెంట్ గెలిపియడమే మా టార్గెట్. ఎందుకంటే వీళ్ళు మాకు చెప్పిర్రు 2,00,000 ఉద్యోగాలు ఇస్తాము. ఏడాది లోపే ఇస్తామని చెప్పేసి చెప్పిర్రు. హ్మ్. చెప్పిర్రు కాబట్టే ఎంత ఆశగుంటది. 3 సంవత్సరాలు చదువుకున్నామంటే అమ్మా నోటిఫికేషన్స్ వస్తాయి మనకి అన్న ఒక నమ్మకం. నమ్మకంతోటి ఆహ్, చాలామంది అమ్మాయిలను కూడా ఆలోచించలే. క్యాంపస్ నుంచి ఒక 100 మంది ఎళ్ళినాం ప్రచారానికి. ఓకే. క్యాంపస్ నుంచి. అమ్మాయిలం, అబ్బాయిలం అందరం కలిసి ముషిరాబాద్ గాని, మొత్తం అన్ని మా జిల్లాలు గాని అన్నిటికి ప్రచారానికెళ్ళినాం. బస్సు హ్మ్. యాత్ర పోయేటోళ్ళు బస్సు యాత్ర పోయిర్రు. ఒక్కో టైపు మేము ప్రచారాలు స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఓకే. చేసి మొత్తానికి పార్టీని గెలిపించుకున్నాం. గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు మనకి జూనియర్ లెక్చరర్ ఇవన్నీ కూడా నాకు 1:2 వచ్చేసినాయి. ఓకే. వెరిఫికేషన్‌కి వెళ్ళినా. హ్మ్. వీళ్ళు రాగానే చేసిన దరిద్రం ఏందంటే హారిజంటల్ తీసుకొచ్చిర్రు. హ్మ్. మాకొచ్చిన నోటిఫికేషన్‌లు వర్టికల్‌లో. మాకు ఓకే. చూయించిన వేకెన్సీ లిస్ట్ కూడా వర్టికల్‌లో. హ్మ్. ఇప్పుడు నాకు కేటాయించిన పోస్టు జనరల్‌లోకి వెళ్ళిపోవడం వల్ల నాకు జాబ్ మిస్ అయిపోయింది. ఓకే. కష్టపడి చదువుకున్నా. నాకు జాబ్ మిస్ అయిపోయింది. ఇదంతా చెప్పినా ఎవరికీ అర్థం గాదు. నీకు ఎంతసేపటికి జాబ్ రాలేదా అనే అడుగుతారు తప్ప, వీళ్ళు చేసిన తప్పిదాల వల్ల మాకు జాబ్ మిస్ అయిందని ఎవరనరు. కాదు ఇట్లాంటి తప్పులు జరుగుతాయి. మనం మాట్లాడే హక్కులు లేవా మనకు? అందుకే గదా మాట్లాడుతున్నా. ఆ! అందుకే గదా మాట్లాడుతున్నా. ఇది తప్పు అంటే జరిగింది. లీగల్‌గా లా పరంగా మనం ఎళ్ళే హక్కులు లేవా? ఉన్నాయి. ఆ! ఎందుకంటే వీళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఇతర రాష్ట్రాల్లో హారిజంటల్ అమలు చేస్తున్నారు. ఇక్కడ హ్మ్. కూడా చేస్తున్నాము అని ఓకే. చెప్పేసి. ఇక్కడుండే పురుష అభ్యర్థులు కూడా హారిజంటల్ కోసం కేసేసిర్రు. హ్మ్. మేము వర్టికల్ కోసం మళ్ళా కేసేసినాము. హ్మ్. పోనీ అట్‌లీస్ట్ ఈ పాత నోటిఫికేషన్‌లైనా వర్టికల్‌లో ఉంచండి. కొత్త నోటిఫికేషన్ హారిజంటల్ ఇవ్వండి అంటే సరే అన్నారు. కానీ ఫిలప్ చేసేటప్పుడు మాత్రం మళ్ళీ రోస్టర్ చేంజ్ చేసిర్రు. ఓకే. అట్లా చాలామంది మహిళల్లో నేనొకదాన్ని ఉద్యోగాన్ని కోల్పోయినా. ఓకే. అట్లా.